హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హన్సిన్ రెడ్డికి హోమ్ సిక్ ఇచ్చారండి హాలిడేస్ ఒక 6 డేస్. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అందుకోసం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ ఎంత అవుతుంది, టైం 5 o'clock అలా అవుతుంది. సియో బేబీ, హాయ్. ఇదిగోండి స్టార్ట్ అయ్యాము. ప్రస్తుతానికి ఇంకా చాప్రాలోనే ఉన్నాము. రీచ్ అయ్యేసరికి వన్ అవర్ అంతే మనసా రీచ్ అవ్వాలంటే, చాప్రా టు మనసా. మా ఊరి ముత్యాల పొలం తల్లి దర్శనం చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి గుడికి వెళ్తున్నామండి. బ్యూటిఫుల్ లొకేషన్ అండి మా ఊరు అమ్మ తల్లి ముత్యాల పొలం తల్లి గుడి. టోటల్ పొలాల మధ్యలో ఉంటుంది. నార్మల్ టైంలోనే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అలాంటిది ఇప్పుడైతే టోటల్ గ్రీనరీ మధ్యలో ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అందుకే మళ్ళీ మీకు చూపించా. ఆన్ ద వేలో మాకు కల్వమ్మ టెంపుల్ వస్తుంది, అక్కడ కూడా విజిట్ చేసుకొని దర్శనం అది చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మాకు కల్వమ్మ టెంపుల్ వచ్చిందంటే నియర్లీ మనసా మేము రీచ్ అయిపోయినట్టే. ఇంటికైతే రీచ్ అయిపోయాము. వచ్చినసరికి మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టేసింది, రేపటి పూజ కోసం ఏమేమి కావాలో అన్నీ కూడాను. ఆల్మోస్ట్ 7-7:30కి అలా రీచ్ అయ్యాము ఇంటికి. ఇదిగోండి మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టేసింది. వేరే పేరు ఉందా? వేరే పేరు లేదా? గీత అని పేరు. హాయ్ ఆల్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మార్నింగ్ ఆఫ్ మై మదర్ హౌస్. ఇదిగోండి, గుడ్ మార్నింగ్. ఈరోజే వరలక్ష్మి వ్రతము. మార్నింగ్ అంటే మార్నింగ్ లేగలేదు, కాస్త లేట్గా లేచా. పుత్రరత్నం చదువుతున్నాడు. నేను పడుకొని లేచేసరికి మా అమ్మ పనులన్నీ ఇంకా మొదలెట్టేసిందండి. ఇంకా వెళ్ళి మొదలు పెట్టాలి, నేను కూడా పనులు చేయడం స్టార్ట్ చేయాలి. ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసి అమ్మవారిని అలంకరించి ఇవన్నీ చేసేసరికి కొన్ని గంటల టైం పట్టింది. అస్సలు షూట్ చేయడం అనేది కుదరలేదు నాకు. ఇవన్నీ అమర్చుకున్నాక పూజ తరువాత మాత్రమే నేను షూట్ చేశాను. నేను, మా అమ్మ, మహాలక్ష్మి, జ్యోతి నలుగురు అమర్చామండి. మొత్తము మా ఎదురింటి ఇద్దరు అమ్మాయిలు అనమాట, అందరం కలిపి చేసాము. ఇదంతా చేసేసరికి కొన్ని గంటల టైం పట్టింది. ప్రసాదాలు రెడీ చేసి అమ్మవారిని అలంకరించడానికి వీటన్నిటికీ కూడా. కానీ ఈ ఇయర్ అన్ని ఇయర్స్ కన్నా చాలా బాగా జరిగిందండి పూజ. ప్రశాంతంగా పూజ చేసుకున్నామని చెప్పాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న పూజ అంతా కూడా ఈవినింగ్ టైం చేసుకున్న పూజ అండి. మార్నింగ్ అసలు ఏ బిట్టు కూడా నేను పూజ టైంలో నేను షూట్ చేయలేదు. పలదానాలు అందించుకునేటప్పుడు మాత్రమే ఒక చిన్న బిట్టు, అది కూడా కుంకుమ పెట్టే బిట్టు మాత్రమే షూట్ చేశాను. పలదానాలు ఇచ్చేటప్పుడు కూడా నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే తీయడానికి కూడా ఎవరు లేరు. నెక్స్ట్ ఇంకా నేను టోటల్ అప్పటికే పూజ లేట్ అయిపోవడం వల్ల మొత్తం బిజీ అయిపోయిందండి. అందువల్ల నేను మరి షూట్ చేయలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ కొంచెం పూజ అది చేసుకొని మళ్ళీ కొంచెం షూట్ చేసుకున్నాను. మార్నింగ్ అయితే ప్రశాంతంగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నామండి మా అమ్మ నేను. మార్నింగ్ ఈ హడావిడిలో ఏమైందంటే చేతికి 9 ముళ్ళతో ఉన్న తోరణం కట్టుకోవడం మర్చిపోయాము. ఈవినింగ్ పూజ చేసే ముందు మళ్ళీ తోరణం అది కట్టుకొని మళ్ళీ పూజ చేసామన్నమాట. నేను మా అమ్మకి ఇక్కడ కడుతున్నాను, తర్వాత మా అమ్మ నాకు చేతికి కడుతుంది. ఒక పక్క తక్కువే ఉంది, చేతి దిస్ ఈస్ పంతులమ్మ. పంతులమ్మ ఈజ్ మై మదర్. చందనం ప్లేట్ చూసారా, పసుపుగా కనిపిస్తుంది. చిన్ను ఏమో అందులో పసుపు కలిపేసి మా డాడీకి బొట్లు పెట్టిందనమాట దాంట్లో ఉదయం, అందుకే అది పసుపు అయిపోయింది. అందులో మా అమ్మ మళ్ళీ కొంచెం చందనం వేసేసి ఇదిగోండి ఇలా చందనం రాసింది. దాని తర్వాత నేను కూడా అమ్మకి చందనం రాసేసి ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము. మదర్ ఇండియా అయింది. ఓం వికృతియ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభాయ నమః, ఓం పద్మాత్మికాయ నమః, ఓం వాచీయ నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయ నమః.
వరలక్ష్మి వ్రత కథ విశిష్టత పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన కథ. స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో ధరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని పార్వతి ఒక రోజు పరమేశ్వరుని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు సకల శుభాలను కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు. దాని దించే తల్లి వరమహాలక్ష్మి. పూజ అంతా అయిపోయిందండి. కథ అంతా చదివేశాను. కథ చదివిన తర్వాత అక్షింతలు దేవుడి దగ్గర వేస్తాం కదా, ఆ అక్షింతలేమో సిరచుని జల్లుకోవాలి. అక్షింతలు తీసి అమ్మకి, మా ఇద్దరు పిల్లలకి, నెక్స్ట్ ఇంకా నేను కూడా సిరచుని వేసుకున్నాను అక్షింతలన్నీ కూడాను. నాన్నేమో షాప్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఏమో మళ్ళీ చాప్టర్ రిటర్న్ వచ్చేయడం వల్ల మా హస్బెండ్ కూడా లేరు. మార్నింగ్ టైం పూజ టైంలో నాన్న ఉన్నారులేండి. పూజ తర్వాత గట్టిగా కోరికలన్నీ కోరేసుకున్నానండి. నాకు ఏమేమి కావాలో అన్నీ కూడాను. మా పాప డౌట్ చూసారా, ఆ జడకి ఎలా వచ్చిందని చెప్పేసి. మా పాపకి ఆ ఎక్స్ట్రా జుట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. నేను ఒక్కసారి కూడా తనకి పెట్టలేదు. నేను చాలాసార్లు నాకు అడిగింది, అంటే మా ఎదురింటి పిల్లల్ని చూసి వాళ్ళు వీళ్ళు పెట్టుకోవడం చూసి ఒక్కసారైనా తనకి ఇప్పించాలి, ఆ జడ పెట్టాలి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజే సాయంత్రం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి కాసు వేస్తాం కదా, అది అదే రోజు గుచ్చుకోవడం మాకు అలవాటండి. చాలామంది తర్వాత ఉదయాన్నే శనివారం పడుతుంది కదా, ఆ రోజు లేచి స్నానం అది చేసేసి పూజ అంతా ఎత్తాక చాలామంది కట్టుకుంటారు. కానీ మా అమ్మ ఏంటంటుందంటే శుక్రవారం రోజే మనం కట్టుకోవడం వల్ల చాలా మంచిది అని చెప్పేసి మా అమ్మ అంటది. ఇంకా అమ్మవారికి హారతి అది ఇచ్చేసాము. నాకు ఉలాలు వేయడం రాదు, అమ్మకి వేయడం రాదు. పాటలు అయితే అస్సలకి రావు. ఇంకా పాటలు ఏమి పాడకుండా ఇంకా మొబైల్లో హారతి సాంగ్ పెట్టుకొని ఇంకా హారతి అంతా దేవుడికి ఇచ్చేసి ఇంకా చక్కగా దండం అది పెట్టేసుకున్నామండి. ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కోరుకున్నాము. పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అండి. వరలక్ష్మి వ్రతము చాలా చక్కగా ప్రశాంతంగా అన్ని రకాలు కూడా ఈ సంవత్సరం సమకూరాయని చెప్పాలి. చాలా బాగా పూజ అనేది జరిగింది ఇంట్లో. పూజ మొత్తం చేసుకున్నాము, మంచిగా అయిపోయింది పూజ. మార్నింగ్ పల్దానాల టైంలో చిన్న బిట్ షూట్ చేశాను. అదే పల్దానాలు ఇచ్చేటప్పుడు కూడా షూట్ చేయలేదు. పసుపు కుంకుమది చందనమది పెడతాం కదా, ఆ టైంలో చిన్న బిట్ షూట్ చేసా. ఆ బిట్టే ఇది. ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం ఈ పూజ జరిగింది అంటే నలుగురం చేశామండి. నేను, మా అమ్మ, జ్యోతి, నెక్స్ట్ ఇంకా మహాలక్ష్మి నలుగురం కలిపి చేస్తేనే ఇంత బాగా జరిగింది. టోటల్ పూజ అమర్చడం నుంచి ప్రసాదాలు రెడీ చేయడం వరకు ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఏమైందంటే ధూపం అమ్మ ఎక్కువ వేయడం వల్ల మొత్తం నిండిపోయింది. సో తలుపులు అది తీసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ టైంలో చూడండి, ఇంకా మా షియోలి ఇంకా చిన్ను ఇంట్లో డ్యాన్స్ విపరీతంగా వేసి మా అమ్మని, మా నాన్నని, నన్ను అందరినీ ఎంటర్టైన్ చేశారు. పూజ అంతా అయిపోయిన తర్వాత చూడండి, ఇంట్లో పిల్లలు సందడే సందడి. శుక్రవారం నెక్స్ట్ డే మార్నింగ్ అండి.
మార్నింగ్ కాస్త లేట్‌గానే లేచాను. లేచిన తర్వాత చూడండి మా ఇంటి చుట్టుపక్కల బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. చుట్టూ పొలాలు అవ్వటం వల్ల చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, అందుకే ఒక్క లుక్ ఎయ్యండి ఎంత బావుందో. ఇంకా మేడ పైకి కూడా వెళ్ళాను ఒకసారి మొత్తం టోటల్ మీకు గ్రీనరీ మొత్తం చూపిస్తానని. ఇంకొక 1 మంత్ అయిపోయాక చూడాలి గానీ ఇంకా బావుంటుంది. పచ్చదనం ఇంకా ఎక్కువుంటుంది. చిన్ను హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్. క్యూట్ పాప. నీ పేరేం పేరు? ధనంకొండ. అమ్మమ్మ ధనంకొండ అంటదా? కానీ నీ పేరు చిన్ను. 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 చిన్ని. ఎక్కడికి వెళ్ళారు? నీ స్కూల్ పేరు ఏం పేరు? వివేకానంద. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. మీ అన్నీ పేరు? ఇష్టన్య. బాయ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ గుడ్ మార్నింగ్. మా అమ్మాళ్ళ ఇంటి చుట్టుపక్కల లొకేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. నియర్లీ పొలాలకి దగ్గరలో ఇల్లు ఉండటం వల్ల చాలా బాగుంటుంది లొకేషన్, గాలి అదంతా. ఎత్తాలి చిన్ను. బాబ్రే దా అక్కడికి కూడా వెళ్ళాలా? అక్కడ కూడా బాగుంటుందా? దా అయితే నువ్వు రావా మరి? ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ. ఇది ఇటు సైడ్ రైట్ సైడ్ వ్యూ. ఇది టోటల్ మనస. ఇది మనస, టోటల్ మనస. వరలక్ష్మి వ్రతం తర్వాత రోజు కాస్త లేట్గా లేచాము. ఇంకా పనులన్నీ ఉన్నాయి, ఫట్ చేసుకోవాలి. దేవుడిని అవంతా ఎత్తి పెట్టుకోవాలి. మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తాను. మేడపైకి వచ్చాను. సాటర్డే ఈవినింగ్ అండి. పిల్లలు ఇలా ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు అక్కడ అమ్మాళ్ళ ఇంటి దగ్గర. కాసేపటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎంత గట్టిగా వర్షం పడిందంటే మీరే చూడండి, ఎగిరిపోతున్నాయి అన్నీ. అంటే ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల ఎక్కువ గాలి వస్తుంది అనమాట, చాలా విపరీతంగా. అదే రోజు సాటర్డే నైటే చిన్ను డ్యాన్స్ వేస్తుంది. మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ గడపలో కూర్చోవడం బాగా అలవాటు అమ్మాళ్ళ ఇంటి దగ్గర. సో ఇక్కడ చాలాసేపు టైంపాస్ చేస్తాము. చూసేయండి ఎంత రాత్రి వరకు అంటే 1 గంట వరకైనా అక్కడే ఉంటాము. ఓయ్ ఏంటి పాట? ఇంకో రింగులు తిరుగుతుంది, పాట వస్తుందిరా. నువ్వెయ్యి డాన్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కూడా నేను సాంగ్స్ ప్లే చేయలేదు. బిలో 9 సెకండ్స్ మాత్రమే చేశాను. ఎంత ఉంటుంది రేపా? ఇది ఎంత చేపలు ఉంటాయి చూపించు బీచ్లో. అంత చేపలు ఉంటాయా? ఎంత చేపలు ఉంటాయి? నువ్వు ఎప్పుడైనా పట్టావా బీచ్లో చేపలు? పట్టలేదా? మరి ఎవరు పట్టారు? రోజు మీ పిన్నే పట్టిందా? మీ మమ్మీ పట్టలేదా? ఎంతసేపు అయినా పాటలు పెడితే డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. అస్సలు అలుపు అన్నదే తనకు రాదు. అమ్మాళ్ళ ఇంటి చుట్టుపక్కల 4 ఇళ్ళు ఉంటే 4 ఇళ్ళకి కూడాను చిన్నుయేనమాట. చిన్ను లేకపోతే అసలు వాళ్ళందరూ కూడా బోర్ అయిపోతారు. ఇంకా అంత ఇంపార్టెంట్ చిన్ను.
ఏ నీ జడ ఎవరు ఇప్పారు చిట్టి, ఎవరు లాగేశారు? అన్నీ కాదు, ఇంట్లో ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నీ జడ ఎవరు తీస్తారు? రిష్తా నీ కాదు. అన్నది రైట్ రైట్, అలాగే అంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరం కూడా బీచ్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ మీకు నెక్స్ట్ వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.